ఇంజనీర్ ప్రసాద్ గారిని ఈ యొక్క కార్యక్రమం గురించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. సభకి నమస్కారం. విజయరామ్ గారిని కలిసింది ఇది 4వసారి. కానీ ఆయన వీడియోస్ చాలా చూసాం. వాళ్ళ చక్రపాణి గారి వల్ల విజయరామ్ గారి దర్శనం మాకు కలిసిందనమాట. పాలేకర్ గారు మీటింగుల్లో, అనేక మీటింగుల్లో మేము 2008 నుంచి కూడా విజయరామ్ గారు మేము కలవలేదు, కానీ ఆయన చూస్తూనే ఉన్నాం. ఫస్ట్ 2008లో సికింద్రాబాద్లో పాలేకర్ గారి మీటింగు 8 రోజులు కింద బాసిపెట్లు వేసుకుని కూర్చుని విన్నాం. కానీ పాలేకర్ గారి కాన్సెప్ట్ని మన ఆంధ్రప్రదేశ్లో తీసుకురావడానికి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ చాలా ప్రయత్నిస్తుంది. కానీ పూర్తి కాన్సెప్ట్ని అర్థం చేసుకునేటట్టు చెప్పలేకపోతున్నారు, అంటే నా యొక్క దీంట్లో. అందుకనే మా ఏలూరు జిల్లాలో లాస్ట్ టైం కూడా ఒక నైట్ వచ్చి కలిశాను, ఒక ½ అన్ అవర్ ఆయనతో మాట్లాడాను. మా జిల్లాలో ఒక 20-30 మోడల్ ఫామ్స్ని తయారు చేయాలనేది మా ఉద్దేశం. పాలేకర్ కాన్సెప్ట్ అవ్వండి, ఆ యొక్క రైతుకి ఏదైతే నచ్చుద్దో ఆ సిస్టంలో, అంటే న్యాచురల్ ఫార్మింగ్. నిన్న కూడా న్యాచురల్ ఫార్మింగ్లో యూనివర్సిటీలో ఒక మీటింగ్ జరిగింది సార్. దాంట్లో అడిషనల్ చీఫ్ సెక్రటరీ రాజశేఖర్ గారు, విజయ్ కుమార్ గారు ఇద్దరు కూడా యూనివర్సిటీలో వాళ్ళ యూనివర్సిటీ సైంటిస్టులను కూర్చోబెట్టి న్యాచురల్ ఫార్మింగ్ ఫ్యూచర్లో కనుక చేయకపోతే వరల్డ్ పూర్తిగా నాశనం అయిపోతుందని చెప్పారు. మన చదువు మనకి ఉపయోగపడలేదు అనేది చెప్పారు ఆయన. ఆ రోజు నాకు చాలా ఆనందం వేసింది అనమాట వాళ్ళు చెప్తా అంటే. అంతకుముందు నేను చెప్తా అంటే వీళ్ళందరూ కూడా నాకు టార్గెట్ ఏంట్రా అంటే ఫైర్ బ్రాండ్ అనేది నాకు పేరు పెట్టారు. నాకు ఫైర్ బ్రాండ్ కాదు, నా టోనే అటువంటిది అనమాట. ఈ యొక్క నేను 95లో యాజ్ ఏ ఇంజనీర్, చీఫ్ ఇంజనీర్ కింద వర్క్ చేస్తూ థర్మల్ స్టేషన్స్లో వదిలేసి వచ్చాను. 96లో ఈ యొక్క వెస్ట్ గోదావరిలో తడికిలపూడిలో మా మామగారికి ఇచ్చింది ఓ 12 ఎకరాలు ఉంటే నేను 13 ఎకరాలు చేసి 2001 నుంచి కూడా గోవుల్ని పెట్టి, అదే హెచ్ఎఫ్ ఆవులు, గోవులు అంటే హెచ్ఎఫ్ ఆవులను పెట్టి ఆ రోజు నుంచి కూడా పాలేకర్ అనే సిస్టమ్ తెలియపోయినా సరే ఆవు పంచకం, ఆవు పేడ పోస్తూ వచ్చాం. 2005 నుంచి కూడా ఏమీ చేయలే, అసలు ఒక జిప్సమ్ వేస్తూ వచ్చాం 2005 నుంచి 2020 నుంచి. ఇప్పుడు మా యొక్క కాన్సెప్ట్ ఏంటంటే, నాకు అర్థమైంది ఏంటంటే, ఎక్కువ మంది చదువుకున్నారు, చదువుకున్న కొద్దికి మూర్ఖత్వం పెరిగింది. రెండోది ఏంటంటే, వాడి విషయం ఎంత చెప్పినా వాడికి ఏం కావాలో తెలియదు. నేను చాలామందితో, కొన్ని వేల మంది యూట్యూబ్లో నాకు ఫోన్ చేసినప్పుడు చాలామంది క్వశ్చన్లు అడుగుతూ ఉంటే నేను రిప్లై కొద్దిమందిని కొంచెం అడుగుతూ ఉంటే నాకు తెలిసింది ఏంటంటే, తూర్పు పడమరా కూడా తెలియదు చాలామంది రైతులకి. నేను బాబు మీ డైరెక్షన్లో వేసుకోండి అంటే, సార్ తూర్పు పడమర అంటే ఎటు అనేది. అంటే దానికి నాకు అర్థమైంది ఏంటంటే, వాడికి ఏం కావాలో వాడికి తెలియనప్పుడు మనం ఎంత ఎక్స్ప్లెయిన్ చేయగలం. అందుకనే బాబు మీరు రండి నా తోటలోకి వస్తే 3 hours 4 hours ఉండండి, లేకపోతే వాళ్ళకి ఏం కావాలో వాళ్ళకి తెలియనప్పుడు ఏం చెప్పాలంటే ఒక మోడల్ ఫామ్ తయారు చేసి, అట్లాగే మా డిస్ట్రిక్ట్లో ఒక 20 మోడల్ ఫామ్స్ తయారు చేయాలంటే ఇప్పుడు ఒక 8 మోడల్ ఫామ్స్ని తయారు చేయడం జరిగింది. రెండోది, మనం ఒక్కడమే చెప్పినా సరిపోదు. యూనివర్సిటీ నుంచి హార్టికల్చర్ ఆఫీసర్స్ని కూడా ప్యారలల్గా మా యొక్క క్షేత్రంలోనే, ఇప్పుడు చక్రపాణి గారి తోటలో కానీ, ఇంకో తోటలో కానీ, మా తోటలో కానీ, ఇంకో లైక్ మైండెడ్ పీపుల్లో మన డబ్బులు పెట్టే వాళ్ళకి హార్టికల్చర్ డిపార్ట్మెంట్ కూడా ట్రైనింగ్ ఇస్తున్నాం. రెండోది, యూనివర్సిటీస్ కూడా యాజ్ ఏ వీసీ, వైస్ ఛాన్సలర్, డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్, డైరెక్టర్ ఆఫ్ ఎక్స్టెన్షను వీళ్ళందరినీ తీసుకొచ్చినప్పుడు కూడా చిన్న ఈ తోట మా తోట చూసినప్పుడు వాళ్ళ ముగ్గురు కూర్చొని చెప్పుకుంది ఏంటంటే, చక్రపాణి గారి తోట ఆర్గానిక్ ఫార్మ్, ఈయన ఆర్గానిక్ ఫార్మింగు, ఇంజనీర్ గారి తోట ఏమో న్యాచురల్ ఫార్మింగు. నేను సత్యంత నవ్వుకున్న తర్వాత, అసలు నేచురల్ ఫార్మింగు ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది 2 కాదు, ఒకటే. నేచర్లో దొరికేదే ఆర్గానిక్ సబ్స్టెన్స్ కాబట్టి ఆర్గానిక్ సబ్స్టెన్స్ వాడుతున్నప్పుడు ఇదంతా కూడా న్యాచురల్ ఫార్మింగ్ కిందే వస్తుంది. కన్ఫ్యూజన్ స్టేజ్లోకి తీసుకెళ్ళబడ్డాం మనం. ఇక మూడోది ఏంటంటే, సెకండ్ వన్ చదువు. మనం చదువుకున్నది ఏంటి, మనకేమైనా పనిచేస్తుందా. మూడోది, సైన్స్ అనే పేరుతో ఈ యొక్క వ్యవసాయాన్ని మొత్తం కూడా ఎటో తీసుకెళ్ళిపోయారు. సైన్స్ కంటే కూడా కామన్ సెన్స్, మన పూర్వీకులు ఉపయోగించింది ఏంటంటే కామన్ సెన్స్. ఆ కామన్ సెన్స్ను ఉపయోగించి వ్యవసాయం చేయమని చెప్తారు. రీసెంట్గా మాకు అర్థమైంది 3. రెండోది ఏంటంటే,
ఒకప్పుడు ఫైర్ బ్రాండే మేము. ఎందుకంటే నీకేం తెలుసా అని రెచ్చగొట్టేవాడిని అండి. ఎవరినైనా ఒక సీరియస్గా మాట్లాడితే రెచ్చగొట్టినప్పుడు వాడికి తెలిసిందంతా బయటికి కక్కేసేవాడు. బయటికి కక్కిన తర్వాత మారేవాడు మనిషి. అంటే ఏంటి ఇక్కడ 2 విషయాలు తెలుసుకోవాల్సింది. మనము పాజిటివిటీగా మాట్లాడినా సరే ఎదుటి నెగిటివ్గా తీసుకుంటున్నారు. నిన్న కూడా ఒక ఇన్స్టిట్యూషన్ వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు 8 years బ్యాక్ ఒక మీటింగ్లో మాట్లాడినప్పుడు ఇంజనీర్ గారు ఫైర్ బ్రాండ్ అని ఆయన 8 years బ్యాక్ మాట్లాడింది కూడా వాళ్ళు చెప్తున్నాడు. కానీ ఒక 2 గంటలు కూర్చున్న తర్వాత ఇది చేయాలి సార్ అని చెప్పిన తర్వాత ఇప్పుడు 5 మేనేజ్మెంట్స్ కింద విడగొట్టబడింది. ఒకటి ఫస్ట్ ఈజ్ సాయిల్ని చెడగొట్టాం కాబట్టి సాయిల్ మేనేజ్మెంట్. రెండోది ఈ యొక్క ఏలూరు జిల్లాలో పొటెన్షియాలిటీ ఉంది. ఇప్పుడు చూడండి, మీరు ఎక్కడ వెళ్ళినా సరే 140,000 ఎకరాలు పామాయిల్ ఉంటే దాంట్లో 1% కూడా కోకో లేదు. కానీ ఒక తోటలో నా తోటే నేనే ఫస్ట్ మొదలుపెట్టింది. సెకండ్లీ 95లో ఫస్ట్ డ్రిప్ వేసింది కూడా నేనే. కోఆపరేటివ్ బ్యాంకులో ఫస్ట్ లోన్ తీసుకుంది కూడా 23 జిల్లాల్లో నేనే. రెండోది ఈ ఆవులు ఇదంతా పాలేకర్ గారు రాకముందు కూడా ఈ తొట్టులో తీసుకురావటం. ఒక మక్కినవారిగూడెం అనే నా తోట చూసిన తర్వాత మక్కినవారిగూడెం అనే విలేజ్ చేసిన తర్వాత నేను నేషనల్ ఆయిల్ పామ్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉండటం వల్ల ఒక విలేజ్ని మన ఏలూరు జిల్లాలో మక్కినవారిగూడెంలో ఈ గో ఆధారిత సంఘంగా చేసి దాదాపు ఆ విలేజ్ని మొత్తం కూడా మార్చడం జరిగింది. ఆ విలేజ్లో కూడా మీకు ఎలా మార్చామంటే వితౌట్ కెమికల్ పామాయిల్లో కెమికల్తో 10 టన్నులు పండితే వితౌట్ కెమికల్ 12 tons పండించారు. కానీ ఆ రైతుల్ని మళ్ళీ ఎన్ఆర్సీకి దత్తత కింద ఇప్పించినప్పుడు మళ్ళీ ఈ సైంటిస్టులు వెళ్ళి వాళ్ళతో పొటాష్ వాడటం మొదలుపెట్టించారు. అంటే మన దౌర్భాగ్యం ఏంట్రా అంటే ఉన్నదాన్ని కూడా పరిశోధన చేసి ఎవాల్యుయేషన్ చేసే పరిస్థితుల్లో మన యొక్క రీసెర్చ్ స్టేషన్స్ లేవు. అంటే మన చదువులు అంత దౌర్భాగ్య పరిస్థితిలోకి, ఇందాక కూడా ఎవరో చెప్పారు, దౌర్భాగ్య పరిస్థితుల్లో ఉన్నాయన్నమాట. కాబట్టి ఏంటంటే ఇలా చిన్న చిన్న మీటింగుల్లో నేను ఎప్పుడు చెప్తూ ఉంటా, ఒక 5-6 రైతులు ఎప్పుడు, నేను చక్రపాటి, వెంకటేశ్వరరావు, గోపాలకృష్ణ, ఒక 5-6 రైతులు ఎప్పుడు పోట్లాడుకుంటూనే ఉంటాం. పోట్లాడడం తగ్గించి కూడా మాకు అర్థమైంది ఏంట్రా అంటే స్పేసింగ్ అనేది మేజర్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ది హార్టికల్చర్. మా ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు ఎందరైనా చెప్పినా సరే చిన్న రైతులు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి మా ఉద్దేశం, మా అందరి ఉద్దేశం, చిన్న రైతులను కనుక మనం ఎడ్యుకేషన్ చేస్తే పెద్ద రైతులందరూ వెళ్ళిపోయిన వాళ్ళని మళ్ళీ అమెరికా వెళ్ళిపోయిన వాళ్ళని వెనకలాకు రావడం చాలా కష్టం. ఉన్న రైతులను అన్నకన్నా నిలపగలిగితే, ఎక్కడైతే నిలపగలిగామో అక్కడ నిలపగలిగితే ఈ 5-6 రకాల పంటలు ఇప్పుడు ఇదివరకంటే పామాయిల్లో కోకే ఒకటి వచ్చింది, ఇప్పుడు నట్టుమగ్గు వచ్చింది. రెండోది మనకి ఇప్పుడు ఈయన మన చక్రపాణి గారు, విజయసారథి గారు వీళ్ళందరి వల్ల కూడా వక్ వచ్చింది, మిరియం వచ్చింది. ఇలా 7-8 పంటలు కనుక మనం వేసుకుంటే కనుక మేము చిన్న క్యాలిక్యులేషన్ వేస్తే, ఎవరు చక్రపాణి, వెంకటేశ్వరరావు మేము ముగ్గురం వేస్తే దాదాపు 7.5 లక్షలు వచ్చింది ఎకరానికి పర్ ఇయర్. దాంట్లో సగం వేసుకున్నా 3,75,000 వేసుకున్నా, సగం పోయినా ఏ క్రాప్ పోయినా 3,75,000 వేసుకున్నా, దాంట్లో 35% వేసుకున్నా సరే రైతుకు గనక పర్ ఇయర్ 2 లక్షల రూపాయలు మిగిలితే చిన్న రైతు మిగలటము. రెండోది వాడికి 365 రోజులు పని ఉండాలి. మనం పని లేకపోతే ఏమవుతుంది? పని ఉంటే పని చేసుకుంటాం, డబ్బుతో పాటు పని చేసుకున్నాం అనుకో సంతృప్తిగా ఉంటారు కదా. రెండోది ఏంట్రా అంటే ఆ యొక్క న్యాచురల్ ఫార్మింగ్ కనుక చేసుకుని ఆ ఫామ్లో కనుక ఉంటే అతని ఆరోగ్యం కూడా ప్యారలల్గా బాగుపడుద్ది. అది మా ఉద్దేశం. ఫైనల్గా మా యొక్క ఏలూరు జిల్లాలో ఇప్పుడు 5,000 crores ఆఫ్ రూపీ ఎకానమీ ఉంది ఇక్కడ. అంత మంచి జిల్లా. దీన్ని ఇంకా 15,000 కోట్లు సంపాదించవచ్చు అని చెప్తున్నాను. ఇంకా అంటే 4 times మనం అవే తీసుకోవచ్చు. అంటే చిన్న రైతు, పెద్ద రైతు అసలు ఎవరో కూడా మైగ్రేషన్ అవ్వకూడదు అనేది మా ఉద్దేశం. ఏలూరు అవ్వచ్చు, ఢిల్లీ అవ్వచ్చు, అమెరికా అవ్వచ్చు. ఈవెన్ మీన్ వైల్ అక్కడ ఫెయిల్ అయినా సరే ఇక్కడికి వచ్చాడు హ్యాపీగా బతుకుతానికి ఒక దారి వేయాలి అనేది మా అందరి ఉద్దేశం. ఇక్కడ ఉన్న ఒక 10 మందో 15 మందో ఇప్పుడు ఒక కంబైండ్. అదే నేను ఇందాక కూడా అడిగాను, సార్ మా జిల్లాలో మీటింగ్ పెట్టనంటే నేను మిగతా జిల్లాలు తిరుగుతున్నాను అంటున్నారు. సార్ మా జిల్లా మీద కొంచెం ఎఫర్ట్ పెట్టమని చెప్పి విజయరామ్ గారిని కోరాను అనమాట. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా మరి ఒకసారి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.